శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే పంచత్రింశతమ లహర్యాం ప్రవిశామః. 35వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకరుల వారు మనకు అనుగ్రహించినటువంటి భవాన్యాష్టకంలో పంచమ శ్లోకం అధ్యయనం చేద్దాం. కుకర్మీ కుసంగీ కుబుద్ధి కుదాసః కులాచారహీన కదాచారలీన కుదృష్టి కువాక్య ప్రబంధ సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. కుకర్మీ కుసంగీ కుబుద్ధి కుదాసః కులాచారహీన కదాచారలీన కుదృష్టి కువాక్య ప్రబంధ సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. హే జగన్మాత, హే భవాని, కుకర్మి, నేను చేసే పనులన్నీ చెడ్డ పనులే, ఒక్కటి కూడా మంచి పని దొరకాల కనిపించదు వెతికిన. కుసంగి, పని స్నేహం మంచిదా? వాళ్ళు వీళ్ళు ఏవో మాట్లాడుతుంటారు, అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు, అది కుసంగం. కుబుద్ధి, పోని మంచి బుద్ధి ఏమైనా విచక్షణా జ్ఞానం కలుగుతుందా నాకు? అంతకంటే లేదు. కుబుద్ధి, నేను సుబుద్ధిని కాను, కుబుద్ధిని. కుదాసహ, పోని మంచి వాళ్ళకు సేవ చేస్తున్నానా? కుదాసహ, పనికిమాలిన వాళ్ళకు సేవ చేస్తున్నాను. కులాచారహీన, నాకేమైనా కులాచారాన్ని పాటిస్తున్నానా? నా కులంలో పితృపితామహ ప్రపితామహాదులు పెద్దవాళ్ళందరూ ఏ వృత్తి అవలంబించారో ఆ వృత్తిని అవలంబించానా? లేదు. కులాచారహీనుణ్ణి. కదాచారలీన, కదాచారలీన, పోని నేను ఆచారం ప్రత్యేకంగా ఆచారం పెట్టుకున్నాను, సదాచారం అంటే అది లేదు. సదాచారం లేదు, కదాచారమే ఉంది. కదాచారం అంటే చెడ్డ ఆచారం. కుదృష్టి, పోని నీ దృష్టి, నా దృష్టి మంచిదా? ఒక్క దృష్టి. కుదృష్టి, చెడ్డ దృష్టి. కువాక్య ప్రబంధ, పోని నేనేమైనా కావ్యాలు పురాణాలు అవన్నీ చదువుతున్నానా? కువాక్య ప్రబంధ, అనవసరమైన మాటలు, పనికిమాలిన మాటలు ఉండేటటువంటి పనికిమాలిన కావ్యాలు చదువుతున్నాను, పనికిమాలిన పుస్తకాలు చదువుతున్నాను. ఉపయోగించే విషయం దాంట్లో ఏమీ లేదు. ఇదంతా జరుగుతుంది ఎప్పుడు? పోనీ ఒక రోజా, ఒక సంవత్సరమా, ఒక దశకమా? కాదు, సదా. పుట్టినప్పటి నుంచి ఎప్పటివరకు సందు జరుగుతూనే ఉంది. సదా సదా ఎల్లప్పుడూ అహం కుదృష్టి కువాక్య ప్రబంధ కుకర్మి కుసంగి కుబుద్ధి కుదాసహ కులాచారహీన కదాచారలీన. మరి ఏమిటి నా పరిస్థితి? గతిస్త్వం 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 త్వమేకా భవాని. నువ్వే రక్షణ తల్లి, నువ్వే రక్షించాలి. కుకర్మి కుసంగి కుబుద్ధి కుదాసహ కులాచారహీన కదాచారలీన కుదృష్టి కువాక్య ప్రబంధ సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఇప్పుడు మనం 35వ లహరిలో ప్రవేశిస్తున్నాం. యోగక్షేమధురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగినః దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. యోగక్షేమధురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగినః దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యంతరవ్యాపినః దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః. బాహ్యాంతరవ్యాపి స్వామి. సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం.
హే శంభో యోగక్షేమ ధురంధరస్య, భక్తుల యోగక్షేమాలు మీరే వహిస్తారు కదా. భగవద్గీతలో స్వామి చెప్తారు కదా, అనన్యాశ్చింత ఎంతో మాం యోగక్షేమం వహామ్యహం అని చెప్తారు. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసుతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతన లేకుండా ఏకాగ్ర బుద్ధితో నన్ను ఎవరైతే సేవిస్తారో వాళ్ళ యొక్క యోగము క్షేమము నేనే వహిస్తాను. ఏమిటి యోగం? అప్రాప్త వస్తు ప్రాపణం యోగ, ప్రాప్త వస్తు రక్షణం క్షేమ. అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని పొందటం యోగం, పొందిన శక్తిని రక్షించుకోవడం కాపాడుకోవడం క్షేమం. ఈ రెండూ మనకి సాధ్యమా? మనం చేయగలమా? కానీ పరమేశ్వరుడు ఆ బాధ్యత కూడా తీసుకున్నాడు. ఆయన యోగక్షేమం వహామ్యహం అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ స్వామి మన యోగక్షేమాలన్నీ ఆయన వహిస్తున్నారు. అలభ్యలాభో యోగ క్షేమో లబ్ధస్య పాలనం సకల శ్రేయ ప్రదోద్యోగిన. పైగా ఎవరికి ఏ శుభాలు కలిగించాలో అవి ఇస్తున్నారు మీరు. దృష్టాదృష్ట మతోపదేశకృతిన, కనిపించే లోకం ఇది, కనిపించని లోకం పరలోకం. దృష్ట అదృష్ట, ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా ఏం కావాలి, ఏం ఉపదేశం చేయాలి, ఏది చేస్తే వీడిని రక్షించవచ్చు, అవన్నీ మీరే చెప్తున్నారు కదా స్వామి. బాహ్యాంతర వ్యాపిన, అన్నీ మీకు ఎలా తెలుసు అంటే అంతరంగంలోనూ ఉన్నారు, బహిరంగంలోనూ ఉన్నారు. అద్భుతమైన దయాస్వరూపులు మీరు. దయాకరస్య పరిపూర్ణులు మీరు, సర్వజ్ఞులు. సర్వజ్ఞస్య దయాకరస్య, దయకు నిలయం మీరు, కరుణామూర్తులు. భవతః మయా కిం వేదితవ్యం, మీకు నేను ఏం చెప్పుకోను స్వామి. అడగకుండానే అన్ని ఇస్తున్నారు. ఇంకా ఇది కావాలి అది కావాలి నేనేం చెప్పగలను? కిం వేదితవ్యం, చెప్పదగింది ఏముంది? కించిదపి నాస్తి, ఏమాత్రం లేదు. త్వం అంతరంగః ఇతి మే అన్వహం స్మరామి. త్వం మే అంతరంగః, నువ్వు నా అంతరంగంలో ఉన్నావు, నా జీవాత్మవు రేవే స్వామి, నాలో ఆత్మరూపంగా ఉండి నన్ను రక్షిస్తున్నావు. అంతకంటే నాకేం కావాలి? త్వం సర్వాంతర్యామి, సర్వజ్ఞ, సర్వశక్తిమాన్, అంతరంగ వ్యాపి, అంతరంగ స్థిత. తస్మాత్ త్వామహం అనుదినం స్మరామి. అందుచేత నిన్ను అనుక్షణం స్మరిస్తాను స్వామి. హే పరమేశ్వర, చతుర్దశ భవనముల యొక్క యోగక్షేమాలు భరిస్తున్నావు కదా నువ్వు, శుభప్రాప్తి కలిగిస్తున్నావు. పొందిన శుభాన్ని వాడు విడిచిపెట్టుకోకుండా రక్షణ కూడా నువ్వే ఇస్తున్నావు స్వామి. యోగం క్షేమం. ఇంకా ఈ లోకంలో ఏం కావాలి, పరలోకంలో ఏం కావాలి, అది కూడా నువ్వే చూస్తున్నావు కదా. సర్వవ్యాపివి, సర్వజ్ఞుడవు, సర్వశక్తిమంతుడవు, దయానిధివి. అలాంటప్పుడు నీకు నేను ఏం విన్నవించుకుంటాను, ఏం చెప్పుకుంటాను స్వామి? ఇది కావాలి అది కావాలని ఏం చెప్పాలని అన్నీ నువ్వే ఇస్తున్నావు కదా. నేను ఒక్కటే చేయగలను, అనుదినం అనుక్షణం నిన్ను స్మరిస్తూ ఉంటాను. అంతకంటే నాకేం కావాలి స్వామి? మనం కూడా స్మరించుకుంటాం, స్వామివారి అనుగ్రహం పొందుదాం. యోగక్షేమధురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగిన దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపిన సర్వజ్ఞశ్చ దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగైతి మే చిత్తే స్మరామ్యన్వహం. దీంతో మనకు 35వ లహరి పూర్తయింది. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే 36తమ లహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.